భారీ వర్షాల వల్ల ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారో మరి అన్నానికి కూడా అలమటిస్తున్న పరిస్థితిలో మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అయినప్పటికీ కూడా మరి నారా శేషు గారు ఎన్ కన్వెన్షన్ మరియు జనసేన కార్యకర్తలు నిరాడంబరంగానే వేడుకలు చేసుకుని మరి ప్రజలకి సహాయం అందించాలనే ఉద్దేశంతో 5,000 మందికి మరి ఫుడ్ ప్యాకెట్లు అలాగే బిస్కెట్లు మరి 2 జిల్లాల ప్రజలకు కూడా పంపించడం జరుగుతుంది. అందరూ ఎంతో కొంత చేయూత ఇస్తేనే కానీ అవదు. ఒక్కళ్ళే లక్షల ప్యాకెట్లు చేయాలన్నా కూడా అయ్యే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో మరి అన్నిట్లు కూడా మున్సిపాలిటీ వారికి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ అలాగే పక్క ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో అందరికి కూడా పురమాయించడం జరుగుతుంది. అందులో భాగంగా అది తెలుసుకుని మరి ఎన్ ఫౌండేషన్ వారు అలాగే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కార్యకర్తలు వాళ్ళందరూ కలిపి మనం కూడా ఈ పంపిస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా మనం కూడా అందజేసినట్టు అవుతున్న ఉద్దేశంతో వారు మరి ఈ విధంగా పంపించడం మరి నారా శేషు గారిని ఈ సందర్భంగా ఆయన అభినందిస్తున్నాను. సేవా కార్యక్రమ దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ఈ 2 రోజుల నుంచి కూడా వర్షాభావిత ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో మరి నీటిలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్తూ మేమున్నాం మీకేమి ఇబ్బంది లేదు అని చెప్పడం జరుగుతుందో మరి వాళ్ళందరికీ భరోసా కల్పించడానికి ఎవరికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు చేయాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ దాతృత్వాన్ని చాటే నిమిత్తంలోనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరు చేయగలిగింది వాళ్ళు ఈ 2 రోజులు చేస్తే వాళ్ళని కూడా మరి చేయూత ఇచ్చినట్టు అవుతుంది. విపత్తు వచ్చినప్పుడు ఇటువంటి ఆదుకుంటేనే మనిషిలో మానవత్వం అనేది పెరుగుద్దని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా అందరినీ కూడా కోరు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఆదేశాల మేరకు వరద బాధితులకు కృష్ణా జిల్లా విజయవాడలో 5,000 మందికి ఆహార పొట్లాలు మరియు బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొద్దున్న పిలుపునిచ్చారు. నా బర్త్డే కేకులతోనో లేదంటే అట్టహాసంగా కాకుండా నలుగురికి ఉపయోగపడేట్టు వరద బాధితులను ఆదుకునేటట్టు చేయండి అని ఆయన పిలుపు మేరకు మన చంటి గారి మన స్థానిక శాసనసభ్యులు చంటి గారు మరియు ఎస్ఎంఆర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఆహార పొట్లాలు తీసుకెళ్ళడం జరుగుతుంది.